మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు మనతో పాటు. గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపులు జరిగినాయి, లేకపోతే సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ విచారణకి వెళ్ళిండు, మొన్న హరీష్ కూడా విచారణకి వెళ్ళిండు. ఎట్లా చూడాలి దీన్ని? అరే బాబు, ఇదంతా బోకస్. ట్యాపింగ్ లేదు, పాస్ లేదు. 2 నెలలే గవర్నమెంట్, 2 నెలలు దాటిపోయాయి. ఎక్కడ ట్యాపింగ్ పోయేది? జస్ట్ కోమటిరెడ్డి గారి మీద మొన్న పెద్ద ఎపిసోడ్ చేసిండు. ఆయన మనస్తాప గురైన ఏమో చచ్చిపోతా, లేకపోతే మంత్రి పదవి ఇడిచిపెడతా పోయినాడు. చచ్చిపోయిన పరిశానే, మంత్రి పదవి ఇడిచిపెట్టిన పరిశానే అని చెప్పేసి దానిలో జర్నలిస్టుల మీద కేసులు పెట్టిండ్రు, ఐఏఎస్ల మీద కేసులు పెట్టిండ్రు. అట్లా అధికారులు, ఇక్కడ జర్నలిస్టులు, ఈ గవర్నమెంట్ అవన్నీ మళ్ళీ బట్టి గారి మీద వేసారు. ఆయన కొత్త ఉడుకుతున్నాడు. ఆయన ఒక సైడు, ఈయన ఒక సైడు. బొగ్గు స్కామ్, బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ అని చెప్పేసి అదొకటి. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి ఈ హరీష్ రావు గారు అయిపోయింది. 2 రోజులు కేటీఆర్ గారు అవుతుంది. ఇట్లా సీరియల్ అది మర్చిపోయే వరకు చేద్దామని అనుకుంటారు, కానీ అది ఎవరు మర్చిపోడు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి, ఏం చెప్తారు దీని మీద? మీరు కూడా పని చేసిరని అంటారు, అంటే నమ్ముతారా? మీ ఛానల్ కూడా అదే పని చేస్తుంది, స్పై చేస్తుంది అని నమ్ముతారా? మీరు వార్తలు సేకరించడం, జనం చేయడం మీ డ్యూటీ. ఇది ప్రభుత్వంలో ఎవరు పరిపాలన చేసి వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు కూడా ఇప్పుడు కీలకంగా ఉన్నారు కదా. అంతకుముందు మహేందర్ రెడ్డి గారు కూడా కీలకంగా వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళే చీఫ్ బాస్ వాళ్ళే కదా. ఇప్పుడు అయితే లేదని వాళ్ళు ఆత్మసాక్షిగా, రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగం ఎత్తి పెట్టుకొని చెప్పానంటే ఇప్పుడు చేస్తలేరు అనేది. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి వచ్చేయచ్చు. ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్ అదే పని చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అదే పని చేస్తుంది. వాళ్ళు చేసుకుంటారు, డిపార్ట్మెంట్ అది చేస్తుంది అంతే. అది ముఖ్యమంత్రులు అంటకడితే కాదు. అది